ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ విరివిగా విరాళాలు అందుతున్నాయి. విశాఖకు చెందిన జీఎంఆర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చల్లా ప్రసన్న, సీఈఓ మనోమేరాయ్ 2.5 కోట్ల చొప్పున ఆర్థిక సాయాన్ని సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి ₹1 కోటి ఆన్లైన్ ద్వారా పంపారు. వెల్జాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత వెలమాటి జనార్దన్ రావు ₹1 చెక్కును సీఎంకు అందించారు. లలిత జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్ ₹1 విరాళం ఇచ్చారు. మెప్పా తరపున కోటి, ప్రసాద్ సీడ్స్ అధినేత ప్రసాద్ 50 లక్షలు, సింగపూర్ ప్రవాస తెలుగువారు 17,50,000, సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి డాక్టర్ అమ్మన్న 15 లక్షలు, పానుపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, ఎన్ఆర్ఐలు సురేష్ పానుకొండ, ఉప్పు వినోద్ బాబు, వరద అమర్ 10 లక్షల చొప్పున విరాళాలు అందించారు. ఏపీ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ నుంచి ఐ బాబ్జీ శ్యామ్ కుమార్ 6 లక్షలు, బెస్ట్ ఆగ్రో లైఫ్ లిమిటెడ్ 5 లక్షలు అందించింది. మరికొంతమంది 10,000 నుంచి 5 లక్షల వరకు విరాళాలను. అలాగనే ఈ యొక్క మెసేజ్ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి మెసేజ్ నాది. నా పేరు విజయరామరాజు, నాది సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, తెలంగాణ. ఇలాగనే డొనేషన్స్ ఇవ్వండి. దేని గురించి? అమరావతి డెవలప్మెంట్ గురించి డొనేషన్స్ చేయండి. తెలంగాణలో కూడా మేము కూడా మ్యాక్సిమం ఎవరితో ఎంత అయితే అంత ఇస్తారు. తెలంగాణకు కూడా హెల్ప్ చేస్తారు. మీరు డొనేషన్ తోటి అమరావతి డెవలప్ చేయండి. ఎట్లా చేస్తారంటే యుఎస్లో కూడా ఇలాంటి స్టేట్ అనేది ఉండొద్దు, ఈవెన్ సింగపూర్లో కూడా ఉండొద్దు, ఈవెన్ దుబాయ్లో కూడా ఉండొద్దు. అలాంటి స్టేట్ చేయండి. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 100% చాలా డొనేషన్స్ వస్తాయి. వరల్డ్ వైడ్లో తెలంగాణ నుంచి వస్తాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి, అన్ని స్టేట్ల నుంచి వస్తాయి. డొనేషన్ క్యాంప్ పెట్టండి. మీరు ఒక అమరావతి స్టేట్, ఒక 2-3 స్టేట్లు ఎట్లా అంటే ఫారిన్ కంట్రీలను బీట్ చేయాలి. మేము కూడా వచ్చి చూస్తాం, తెలంగాణ నుంచి వచ్చి చూద్దామని కాయష్ ఉన్నది, కానీ ఇక అనుకోకుండా డెవలప్మెంట్ కాలేదు. ఈసారి చేయండి. ఈ యొక్క వీడియో మ్యాక్సిమం షేర్ చేయండి. నేను మీ విఆర్ విజయరామరాజు. మ్యాక్సిమం షేర్ చేయండి. ఇది ఒక వీడియో వెళ్ళాలి, మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అందరికీ నమస్తే. హ్యాపీ వినాయక చవితి. వినాయకుడు అందరినీ సరళంగా, చక్కగా, హ్యాపీగా చూడాలని నేను కోరుతున్నాను.